హాయ్ అండి, జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. కాకరకాయ ఫ్రై అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి. మరి దానికి కావాల్సినటువంటివి మరి నేను ఏమేమి వేస్తానో ఎలా చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. మన కాకరకాయ పొడికండి ఇవి మనకు వచ్చేసి 1/2 కేజీ ఉంటాయండి కాకరకాయలు, కొబ్బరి అండి, ఎల్లిపాయలు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర అండి, కారం అండి మనకు తగినంత తీసుకుందాం. ఇంతైతే వేయను నేను. సాల్ట్ అండి, డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అండి ఇది. మరి కాకరకాయ పొడి చేసుకుందామండి, కాకరకాయ ఫ్రై లెక్క. ఇవి కాకరకాయలు కోసుకుందామండి. కడిగి పెట్టేసాను నేను. ఈ పైన అయితే తీయడం లేదు, ఇట్లనే ఉంటుంది. చేదు ఉంటేనే బాగుంటుంది కదా అని నేను తీయను. ఇదంతా బిల్లగా కోసేసుకుందామండి నీట్గా. అన్నీ ఇలాగే కోసి పెట్టుకుందాము. గిచ్చులు ఏమన్నా ఉంటే చూసి. ఇలా బిల్లగా కట్ చేసుకున్నానండి అన్నీ. ఇవి ఇప్పుడు మనము ఆయిల్లో వేయించుకుందాము. ఇవి ఏగుతుండగా మనము కొబ్బరి, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, కారము, ఉప్పు మిక్సీ పట్టుకుందామండి పొడి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను. ఇవి ఆయిల్లో వేసేస్తాను నేను కొన్ని. స్టవ్ వెలిగించానండి, ఆయిల్ కూడా వేసేసాను. ఇప్పుడు కొద్ది కాకరకాయలు వేసుకుందాము. కొద్దిగానే వేసానండి, మళ్ళీ తర్వాత ఒక ట్రిప్ ఏం చేద్దాము. ఇవి బాగా దూరంగా వేగాలండి, బాగా ఆయిల్లోనే. ఈ విధంగా వేయించుకున్నాం కదండి, తీసేసుకుందామండి. తీసేసుకొని మళ్ళీ ఇంకొక ట్రిప్ ఉంది, అవి వేసేసుకుందాం. ఇంకొకసారి అయితే అండి వేస్తున్నాను. ఇవి కూడా ఇట్లనే వేయించుకుందామండి దీనిలో లెక్కనే. వేయించుకున్నాం కదండి, మనం దీంట్లో ఎక్స్ట్రా ఆయిల్ తీసేద్దామండి. తీసేసి మన కారం పోసేసుకుందామండి. ఇంకా వెల్లుల్లి కారము. ఇప్పుడు మనము కారం వేసుకుందామండి. ఇది మిక్సీ పట్టినా కదా, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వేసేసుకుందాం. తగినంత వేసుకోవచ్చండి, ఇంతని ఏం లేదు, మనకి ఇష్టం వచ్చినంత. కారం ఎక్కువ కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు, లేదు సరిపోతుంది లేదనుకుంటే మీ ఇష్టంగా. ఇది అన్నంలోకి భలే టేస్టీగా ఉంటుందండి. పప్పు చేసుకున్నప్పుడు మేము గోంగూర పప్పు చేసామండి, దాంట్లోకి నంచుకోవడానికండి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 2-3 నిమిషాలు కొబ్బరి పచ్చివాసన పోతే కొద్దిగా బాగుంటుందండి. చిన్న మంట మీద పెట్టి వేయించుదామండి. చిన్న మంట పెట్టాను, సిమ్లో పెట్టేశాను. మనకి ఇంకా కొద్దిగా కారం పడుతుంది, ఎందుకంటే ఉంది కదా. వేసేస్తున్నా ఇంకా కొద్దిగా. మరి కొద్దిగా వేసాను కారము. ఒక 2-3 నిమిషాలు ఉంటే సరిపోతుందండి, బాగా అంతా పట్టుకుంటుంది కారము. ఒక 2 నిమిషాలు మూత వేద్దామండి. మూత పెట్టేద్దాము.
అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాముగా. స్టవ్ బంద్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎక్కువసేపు పెట్టకూడదండి, మళ్ళీ మాడిపోతే మళ్ళా టేస్ట్ ఉండదు. ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది. ఇంతే అండి మన కాకరకాయ ఫ్రై. కాకరకాయ కారం ఏదో ఒకటి కాకరకాయ కారం అయిపోయిందండి. మళ్ళీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.